బాపట్ల జిల్లా వేటపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు, మద్యం వ్యసనానికి బాని అయిన ఓ మహిళ ప్రాణాలని బలి తీసుకున్నాయి. దేశాయిపేటలో నివాసం ఉంటున్న వీరమ్మ 14 ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్ రఫీని రెండో పెళ్లి చేసుకుంది. తరచూ మద్యం తాగి టార్చర్ పెడుతుండటంతో ఇదేంటని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఫోన్ ఛార్జింగ్ కేబుల్తో భార్య గొంతు బిగించి హత్య చేసిన భర్త అనంతరం దాన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనతో ముగ్గురు చిన్నారులు తల్లిని కోల్పోయి అనాథలుగా మారగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంచినీళ్ళ కోసం రోజు లేసిద్దాము, మాతో పాటు మంచినీళ్ళు పట్టుకునిద్ది. మంచినీళ్ళకి ఎంత రాలేదని చెప్పి నేను వెళ్తే ఆమె పడుకొని ఉంది. సరేలే బాగాలేదేమో అని చెప్పి నేను బిందులు తెచ్చుకుందామని వాళ్ళ వంటింట్లోకి వెళ్తున్నా. వెళ్ళేటప్పటికి ఈ పిల్ల అసలు ఎగవట్లే. నాకేదో అనుమానంగా ఉండి, మా లెగవైందిరమ్మ అమ్మ మంచినీళ్ళు వస్తున్నాయి రారా, బిందులు ఖాళీ చేసి నేను తీసుకొస్తానని చెప్పి పోయా. అస్సలు ఎంత కదిపినా లెగవల. ఆ పిల్ల లోన ఉన్న పిల్ల వెంకి, ఆ పిల్ల నాకు ఘాటు చూపించింది. అత్త అమ్మ కత్తితో కోసుకుంది అంది. నేనన్నా నెత్తురేదిమే అన్నా. అంటే లేదత్త అదిగో చాకు అంది. నెత్తురు చూపించు, నాకు ఏదో అయ్యింది, మీరు మింగేశారు ఆ పిల్లని అని చెప్పి నేను ఈమెకి ఫోన్ చేశాను సార్. వేటపాలెం మండలంలోని నవజ్యోత్ నగర్లో ఉదయాన్నే ఒక మహిళ అనుమానాస్పదంగా మెడ మీద గాయాలతో చనిపోయిందనే సమాచారం ఎస్ఐ గారికి రాగా ఇమీడియట్గా మేము విజిట్ చేయడం జరిగింది. భర్త రఫీ అనే అతను ఆమె అట్లానే చనిపోయింది, నాకేం తెలియదు అనే సమాచారం చెప్పేసి వెళ్ళిపోయాడని చెప్పారు. తర్వాత పూర్తి విచారణ చేస్తే ఆమెని